హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అయోధ్య రామయ్య ఇక బాలక్ రామ్గా దర్శనం. అయోధ్యలోని నూతన ఆలయంలో కొలువుదీరిన జగదభిరామునిని ఇకపై బాలక్ రామ్గా పిలువనున్నారు. ఈ మేరకు ట్రస్ట్ పూజారి వెల్లడించారు. అయోధ్య శతాబ్దాల స్వప్నం సాకారమై అయోధ్యలోని నవనిర్మిత భవ్య మందిరంలో రామయ్య కొలువుదీరాడు. ప్రధాని చేతుల మీదుగా గర్భగుడిలో శాస్త్రోక్తంగా జరిగిన ప్రాణ ప్రతిష్ఠ వేడుక చూసి భక్తజనం పులకించిపోయింది. అయితే ఈ ఆలయంలో నూతనంగా ప్రతిష్ఠించిన రామ్లల్లాను ఇకపై బాలక్ రామ్గా పిలువనున్నారు. ఈ మేరకు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ వెల్లడించారు. జనవరి 22వ తారీఖున ప్రతిష్ఠించిన శ్రీరాముడి విగ్రహానికి బాలక్ రాముగా పేరు పెట్టాం. అయోధ్యలో కొలువుదీరిన రామచంద్రమూర్తి 5 ఏళ్ల పసిబాలుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అందుకే ఈ పేరును నిర్ణయించాం. ఇకపై ఈ ఆలయాన్ని బాలక్ రామ్ మందిరంగా పిలుస్తామని ఆయన పేర్కొన్నారు. మంగళవారం నుంచి బాలరాముడి దర్శనానికి సామాన్య భక్తులకు అనుమతించారు. ఇక ప్రాణ ప్రతిష్ఠ పూర్తవడంతో హారతి వేళలు, పూజా కార్యక్రమాలలో కొన్ని మార్పులు చేసినట్లు తెలిసింది. రోజుకు 6 సార్లు హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రస్ట్కు చెందిన ఆచార్య మిథిలేష్ నందిని శరణ్ తెలిపారు. ప్రతిరోజు మంగళవారం నిద్రలేపేందుకు శృంగీర అలంకరణ సేవలో భోగ నైవేద్య సమర్పణ వేళ ఉతపన్ దిష్టి తగలకుండా సంధ్యా సమయంలో సాయంత్రం వేళ శయనహారతి స్వామివారిని నిద్రపుచ్చేందుకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. నైవేద్యము ఇలా ఉంటుంది: పూరి కూరతో పాటు రబ్డీ, ఖీర్, పాలు, పండ్లు, పాలతో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించనున్నారు. సోమవారం నాడు తెలుపు, మంగళవారం నాడు ఎరుపు, బుధవారం నాడు ఆకుపచ్చ, గురువారం నాడు పసుపు, శుక్రవారం నాడు గోధుమ, శనివారం నాడు నీలం, ఆదివారం నాడు గులాబీ రంగు వస్త్రాల్లో బాలక్ రాము దర్శనం ఇవ్వనున్నారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమ శివాయ నమః. శ్రీరామ 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 శ్రీరామ.